తర్వాత సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చీఫ్ సెక్రటరీ గారు చైర్మన్గా ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 4.5 గంటల పాటు చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ అందరూ కూడా సావధానంగా ఏదైతే 14 సంఘాలు ఉన్నాయో మొత్తం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఆ సంఘాల ద్వారా లేవనెత్తబడిన సమస్యలన్నింటినీ సావధానంగా విన్నారు. ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సీ కమిటీ ఏదైతే మరి 25 నెలలైనా కూడా కమిటీని అపాయింట్ చేయని పరిస్థితిని, మరి పిఆర్సీ కమిటీని 2023లో వేసినా కూడా అప్పుడున్న పిఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయటం ద్వారా ఆ పోస్ట్ ఖాళీ అయింది. ఇంతవరకు దాన్ని ఫిలప్ చేయకపోవటం, ఇంటర్వ్యూలకు ఇవ్వకపోవటం, అలాగే ఇప్పుడు 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4వ డిఏ కూడా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. మరి డిఏలో ఒక డిఏని మంజూరు చేయాలని చెప్పడం 12.5 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డుల విషయంలో హెల్త్ కార్డులు అసలు ఏమీ పని చేయటం లేదు. రీఎంబర్స్మెంట్కే ఒక సంవత్సరం పట్టే పరిస్థితి ఉంది. రీఎంబర్స్మెంట్లో స్క్రూటినైజ్ అవడం లేదు. హాస్పిటల్స్ రీఎంబర్స్మెంట్ మీద తప్పితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయటం లేదు. మరి దీనిని ఇన్సూరెన్స్లోకి, అలాగే ఇన్సూరెన్స్ దాన్ని తీసుకుని వచ్చే లోపు మరి దీనికి 50,000 ఉన్న దీన్ని ₹1,00,000కి, 2 లక్షలు ఉన్న సీలింగ్ని 5 లక్షల రూపాయలకి చేయాలనేది ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ప్రస్తావించాం. ఏదైతే హెల్త్ కార్డుల మీద మేము ప్రస్తావించామో మెడికల్ బిల్ స్క్రూటినీ చేయాలని, ఇన్సూరెన్స్ దానికి ఇవ్వాలని, దానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పాజిటివ్గా స్పందించిందన్న విషయాన్ని తెలియజేస్తూ, అలాగే ఉద్యోగులకు సంబంధించి జీవోస్ లాస్ట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కానీ తర్వాత కానీ కొన్ని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మేము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని అడిగాం, అయ్యా మీరు 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కొన్ని రెజల్యూషన్స్ తీసుకున్నాం, దానికి లోబడి ప్రభుత్వం కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను కూడా అమలు చేయని పక్షంలో ఇప్పుడున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్కి ఇదే ఉంటుందని అడిగిన పిమ్మట ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఈహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ డైరెక్ట్గా హాస్పిటల్ కట్టమని అడిగాం. ఇంతవరకు ఉత్తర్వులు వచ్చింది కానీ దాని నుంచి పోలా. డిఏలు 50 నెలల డిఏలు మాకు ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పి జీవోలు ఇచ్చారు. వాటిని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి లేదు. అందుకని వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే అడగకుండా 8 లక్షల మందికి 60 నుంచి 62 ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలకి, గురుకులాల వాళ్ళని అట్లాగే ఉంచారని, ప్రభుత్వం ఏ విషయం తీసుకోకపోయినా 2023లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేస్తామంది. యాక్ట్ 13 తీసుకొచ్చింది. 11,000 మందిని గుర్తించింది. 11,000 మందిని ఎలిజిబిలిటీలోకి తీసుకొచ్చి డేటా ఇచ్చి కేవలం 3,200 మందిని రెగ్యులరైజ్ చేసి, మరి మిగతా 7,000 మందిని ఈ 2 సంవత్సరాలు ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం, ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వని సంగతులు పక్కన పెట్టండి. ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో, ఏదైతే రెజల్యూషన్స్ తీసుకుందో, ఏదైతే విషయాల్ని ఉత్తర్వుల ద్వారా ఇచ్చిందో కనీసం వాటిని అమలు చేయాలన్న విషయాన్ని అన్ని విషయాల ద్వారా మేము చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కమిటీ దృష్టికి తీసుకురావడం అనేది జరిగింది. అలాగే సిపిఎస్కు సంబంధించి 2004కు ముందు ఎవరెవరైతే అపాయింట్ అయ్యారో 16 రాష్ట్రాల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్లో చేశారు. ఈ రాష్ట్రంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్స్కి దాన్ని ఇచ్చేశారు. అందుకని 2004కు ముందు ఎవరైతే నోటిఫికేషన్లో ఉండి 2004 తర్వాత అపాయింట్ అయిన 11,000 మందికి కూడా చేయాలని, అలాగే ఎంప్లాయీస్కు సంబంధించి మన హెచ్ఓడిలో ఉన్న, సెక్రటరియట్లో ఉన్న 7,500 మంది ఎంప్లాయీస్కి 2019లో ఈ ప్రభుత్వమే మరి రాజధానిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం మేము ఇక్కడ రాజధాని పెట్టడం లేదు కాబట్టి మీకు విశాఖపట్నంలో ఇస్తామని చెప్పి ఆ జీవోని పక్కన పెట్టారు. కేవలం అసెంబ్లీలో ఉన్న మా ఉద్యోగులకు మాత్రమే అది ఇచ్చారు. ఇప్పుడు దానిని అమలు చేయమని, అలాట్మెంట్ చేయమని, తద్వారా ఒక 30,000 ఇన్హాబిటేషన్ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఇన్హాబిటేషన్ వస్తుందని చెప్పడం అనేది జరిగింది. ఇట్లా మాకు సంబంధించిన అలాగే డిపార్ట్మెంట్స్లో కూడా అనేక అంశాలు పెండింగ్లు ఉన్నాయి. గత 14 నెలల నుంచి ఉద్యోగులు ఫైనాన్షియలే కాదు, నాన్ ఫైనాన్షియల్ ఆర్థికేతర డిమాండ్లు కూడా సరిగా చేయని పరిస్థితి ఉన్న విషయాన్ని కూడా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి, మిగిలిన కార్యదర్శుల దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళందరూ కూడా, అలాగే పెన్షనర్స్కి సంబంధించి ఇదే ప్రభుత్వం పెన్షనర్స్కి సంబంధించి అడిషనల్ క్వార్టర్ని 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 10, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15 ఇవ్వడం అనేది జరిగింది.
తర్వాత గత ప్రభుత్వం దాన్ని 12కి 7కి కుదించడం జరిగింది. దాన్ని పునరుద్ధరించమని చెప్పి మనం దానికి ఇచ్చేసాం. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల్లో భాగం చేస్తాం, ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి హామీ ధర్మిలా కేవలం 15,000, 16,000, 14,000 జీతం తీసుకునే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాల్లో భాగం చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇవ్వాలని, రిటైర్ అయిపోయిన ఆర్టీసీ ఉద్యోగులకి మిగిలిన ఎవరైతే లేరో వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏదైతే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయో నోషనల్ ఇంక్రిమెంట్స్ అమలు చేయాలని, దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ఆ లైన్ డిపార్ట్మెంట్లో చేయాలని చెప్పి కూడా మేమంతా కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జిఓస్ పక్షాన దాదాపు 23 ప్రధాన సమస్యలు, 68 డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యలను ఇవాళ రమారమి మొత్తం కూడా చేయటం జరిగింది. వానికి సంబంధించిన ప్రస్తావన తేవడం జరిగింది. వాటన్నిటినీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పొందుపరిచి నెక్స్ట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉంది. అలాగే ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించిన ఈ మెకానిజంను ఇచ్చేయడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని కనీసం 4 నెలలకు ఒకసారి పెట్టమని మన కాన్స్టిట్యూషన్ చెబుతుంది. అందుకని 4 నెలలకు 5 నెలలకు ఒకసారి ఉన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ మీద, ఉద్యోగులకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇష్యూస్ మీద అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యలన్నిటినీ కూడా ఏదైతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఎత్తామో వాటన్నిటికీ రెజల్యూషన్స్ రావాలని, ఇవన్నీ చేయాలని కూడా చెప్పారు. అట్లాగే పిఆర్సీకి సంబంధించి, డిఏకి సంబంధించి ప్రకటన చేయమని కూడా సంఘాలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారిని కోరించారు. చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరిగిన విషయాలన్నీ మేము తెలియజేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న విషయాన్ని, ఈ విషయాల మీద ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద తీసుకుంటామన్న విషయాన్ని తెలియజేశారు. ఆర్థికేతర అంశాల మీద మరి ఇప్పుడు దాని పాయింట్ అన్ని డిపార్ట్మెంట్స్తో ఇచ్చేసి ముందుకు వెళ్తామని చెప్పారు. చాలా ఓపికగా 5 గంటల పాటు ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాల మీద సావధానంగా నిన్న చీఫ్ సెక్రటరీ గారికి, మిగిలిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక చాయ్ బిస్కెట్ మీటింగ్ కాకుండా ఫలప్రదం కావాలని, దాని రెజల్యూషన్స్ అన్ని రావాలని, అయితే మేము డిమాండ్స్ అన్ని ఇచ్చామో అతి త్వరలోనే వాటన్నిటికీ ముగింపు పలికి పరిష్కారం చూపిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం.